ఓం నమో వారాహీదేవియే నమః. వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదండి. అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వారాహి అమ్మ లలితాదేవి యొక్క సేనానాయిక. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి యొక్క స్త్రీతత్వమే వారాహి అమ్మ. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రానే ఉద్ధరింపబడతారని శాస్త్రం చెబుతుంది. వారాహి అమ్మను భూదేవికి మరో రూపంగాను, వరాహస్వామి యొక్క స్త్రీ రూపంగాను, లలితాదేవి యొక్క దండిని రూపంగా వారాహి మాతను కొలుస్తారు. వారాహి అమ్మ అన్యాయాన్ని ఎదిరించి చెడును శిక్షించి తన భక్తులను రక్షిస్తుంది. వారాహి అమ్మ తన భక్తులకు ఎలాంటి అవమానాలు కలగనివ్వదు. శత్రువులని తన భక్తుల జోలికి రాకుండా చేస్తుంది. రైతుల క్షేమం కోసం చేసే పూజలో అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది. అమ్మ పాడి పంటలను, నీటిని అనుగ్రహించే దేవత. ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. అంత మహిమగల తల్లి వారాహి అమ్మ. వారాహి అమ్మను భూదేవి, ధాన్యలక్ష్మి స్వరూపంగా చెబుతారు. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. రోకలిని ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు. చేస్తున్న కర్మలు, వాటి ఫలితాల నుంచి వారాహిదేవి తన భక్తులను వేరు చేసి వారిని కర్మ క్షయాన్ని కలిగిస్తుంది. నాగలి, రోకలి ధరించే అమ్మవారిని సస్యదేవతగా, పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లిగా కూడా భావిస్తారు. అందుకే అమ్మను ఆషాఢ మాసంలో పూజించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వారాహిదేవి సాక్షాత్తు భూదేవి అంశ కాబట్టి రైతులు భూమికి చేసే సేవ అమ్మవారి ఉపాసన ఫలితాన్ని ఇస్తుంది. వారాహి అమ్మ ప్రాణ సంరక్షణి. ఆజ్ఞాచక్రం ఆమె నివాసం. ఆమె లలితాదేవి యొక్క ముఖ్య సేనాని. అందుకే వారాహి అమ్మను దండనాథ అంటారు. లలితా సహస్రనామంలో కూడా వారాహి అమ్మ ప్రస్తావన ఉంటుంది. వారాహి అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం. అలాగే ఎర్రటి వస్త్రం, ఎర్రటి పువ్వులు, ఎర్రటి పగడాలు అంటే అమ్మకి చాలా ఇష్టం. వారాహి అమ్మ శత్రుభయాలను తొలగించే తల్లి, తన భక్తులకు అండగా నిలిచే తల్లి. వారాహిదేవి లలితాదేవి యొక్క పరాభట్టారిక, సేనాని. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి అమ్మ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. వారాహి అమ్మ సప్తమాతృకలలో ఒకరు. అలాగే దశమహావిద్యలలో వారాహి అమ్మను కొలుస్తారు. అమ్మను లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు. వారాహి అమ్మ స్వరూపం వరాహముఖంతో, అష్టభుజాలతో, శంఖ చక్రాలతో, నాగలి, రోకలి, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. వారాహి అమ్మను మహావారాహి, స్వప్నవారాహి, లఘువారాహి, ధూమ్రవారాహి ఇలా అమ్మ ఉపాసకులు అమ్మను పూజిస్తూ ఉంటారు. వారాహి అమ్మ పూజను సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తర్వాత కానీ చేయాలి. అమ్మ పూజ రాత్రిపూట చేయడం మహావిశిష్టం. నిర్మలమైన మనసుతో ఆ తల్లిని వేడుకున్న వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.